కుటుంబాల్లో కూడా ఇలాగే తగలండి. భార్యాభర్తల మధ్య ఇలాంటి స్వార్థమే కనిపిస్తుంది. నాకు మొగుడు అవసరంలా, కానీ నెల అయ్యేసరికి జీతం మాత్రం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. నాకు పెళ్ళంత అవసరంలా, కానీ నా కోరిక మాత్రం తీర్చాలి. ఆమె సంతోషం నాకు అవసరంలా, ఆమె సుఖం నాకు అవసరంలా. ఇది స్వార్థంతో కూడినటువంటి జీవితం. అమ్మా నాన్న నాకు అవసరంలా, కానీ బైక్ మాత్రం కొనిపెట్టాలి. అమ్మా నాన్న నాకు అవసరంలా, పాకెట్ మనీ మాత్రం నాకు ఇవ్వాలి. అమ్మా నాన్న నాకు అవసరంలా, బట్టలు కొనిపెట్టాలి, కడుపు నిండా భోజనం పెట్టాలి. అమ్మతో మాట్లాడదు, నాన్నతో మాట్లాడు, కానీ అన్నీ మాత్రం వాళ్ళకి సమకూర్చి పెట్టాలి. అన్నీ తింటా ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. అమ్మను పట్టించుకోరు, నాన్నను పట్టించుకోరు. పైపెచ్చు డిమాండ్లు చేస్తారు, కమాండ్లు చేస్తారు. ఒక రోజు ఆలస్యమైన ఒక వారం ఆలస్యమైన ఫీజు కట్టడమో, లేకపోతే వాడు కోరుకున్నది కొనకపోవడమో, ఒక 1 వీక్ ఆలస్యం చేస్తే నానా యాగి చేస్తారు, ఇల్లు పీకి పందిరేసేస్తారు. పెంచడం చేత కాకపోతే, అచ్చటా ముచ్చటం తెచ్చడం చేత కాకపోతే ఎందుకన్నట్టు నువ్వు కేకలేసేస్తావు.